రావడం ఆలస్యం కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా. రజనీ పొలిటికల్ ఎంట్రీపై కొన్ని రోజులుగా వినిపిస్తున్న మాట ఇది. అందుకు తగ్గట్టే సూపర్ స్టార్ కూడా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. పలు వర్గాలు సంఘాలకు దగ్గరవుతూ గ్రాండ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. అయితే తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది, రాణిస్తారా లేదా అనే ప్రశ్నలు ఆయనలో కూడా ఉత్పన్నమవుతున్నాయి. అందుకు జ్యోతిష్యులను ఆశ్రయించి భవిష్యత్తుని బేరీజు వేసుకుంటున్నారు కబాలి. పొలిటికల్ ఎంట్రీకి రజనీకాంత్ సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా అభిమానులతో చర్చలు జరిపి అభిప్రాయం తీసుకున్న సూపర్ స్టార్ రీసెంట్ గా పలు వర్గాల ప్రజలు సంఘాలతో వరుస భేటీలు నిర్వహించి హాట్ టాపిక్ గా మారారు. తాజాగా తన రాజకీయ భవిష్యత్తుపై జ్యోతిష్యులను సంప్రదించారని ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ పలువురు జ్యోతిష్యులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాను రాజకీయాల్లో రాణించగలనా, అభిమానుల కోరిక మేర రాజకీయాల్లోకి అడుగు పెడితే కింగ్ అవుతానా లేక కింగ్ మేకర్ అవుతానా అనేది తెలుసుకునేందుకు వారితో చర్చలు జరిపారని సమాచారం. మొత్తం 4 జ్యోతిష్యుల అభిప్రాయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రజనీకాంత్ సంప్రదించిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ప్రముఖ జ్యోతిష్యుడితో పాటు కర్ణాటకకు చెందిన ఒకరు, తమిళనాడుకు చెందిన 2 వారిలో 3 రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఒక్కరు మాత్రం షాక్ ఇచ్చినట్లు సమాచారం. రాజకీయాలు మీకు అంతగా అచ్చిరావని రజనీతో అన్నట్లుగా తెలుస్తోంది. ఈ 4 సూచనలను శ్రద్ధగా ఆలకించిన తలైవర్ జూలైలో అమెరికాకు వెళ్లొచ్చాక మరోసారి జ్యోతిష్యులను సంప్రదించాలని నిర్ణయించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని ఆయన సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ ఇప్పటికే స్పష్టం చేశారు. డిసెంబర్ 12న రజనీ బర్త్డే రోజున పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. అందుకోసం సూపర్ స్టార్ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే రజనీ రాజకీయ ప్రవేశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డీఎంకే, బీజేపీ సహా పలు పార్టీలు ఆయన ఎంట్రీని స్వాగతిస్తున్నాయి. కొన్ని తమిళ సంఘాలు, సినీ నటులు, నేతలు మాత్రం కబాలికి అంత సీన్ లేదని ఎద్దేవా చేస్తున్నారు. సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నా ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న వ్యూహం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. పలు సంఘాలతో వరుస భేటీలు నిర్వహిస్తుండడం తమిళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.